పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఫ్రెండ్స్. దాంట్లోనే కొన్ని పల్లీలు కూడా వేసుకొని చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు పచ్చడి చేసుకున్నా ఇలాగే చేసుకుంటాను ఫ్రెండ్స్. నాకు ఇష్టం పచ్చడి. ఇదివరకు రోట్లో వేసుకున్నప్పుడు టమాటా ఉండేది కాదు. ఒకటి చింతపండు నీళ్ళు అలా కొద్దిగా ఉల్లిపాయ కూడా వేసి దంచుకొని ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుంటే అది రోటి పచ్చడి చాలా బాగుండేది. ఇప్పుడు రోళ్ళు వాడట్లేదు కాబట్టి అంతా మిక్సీలోనే. పచ్చిమిర్చి అయితే కారం సరిపడా వేసుకున్నాను ఫ్రెండ్స్. తెల్లి అప్పుడప్పుడు ఆగిపోద్ది కదా, అందుకే ముందే చెప్పేస్తున్నాను. ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో టమాటాలు కూడా వేసుకొని కొంచెం ఉప్పు కొద్దిగా చింతపండు వేసి మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే టమాటాలు కోసుకున్నాను, ఒక 1/4 కిలో ఉంటాయి. అదే నూనెలో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని చింతపండు వేసి అది దగ్గరికి వేగినాక ఆరినిచ్చి మిక్సీ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి ఎలాగుందనేది మీరు చెప్పండి. ఇప్పుడైతే నేనైతే పచ్చడి అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. వేడివేడిగా అన్నం కూడా అయిపోయింది చూసారుగా. కొంచెం నెయ్యి వేసుకొని తింటాను. ఈరోజైతే పచ్చడి తినాలనిపించింది, అందుకే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారా, వెల్లుల్లిపాయలు 1 స్పూను జీలకర్ర కూడా వేసుకొని ఆరనిద్దాం ఫ్రెండ్స్. ఈ టమాటా మధ్యలోపు ముందు ఇది ఆరుతుంది. తర్వాత ఈ టమాటా కూడా మగ్గిపోయింది కదా, దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకొని ఫ్యాన్ కింద పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఆరిపోతే ఒక్కసారే మిక్సీ ముందు పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయ కొంచెం కచ్చాపిచ్చాగా మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు తెలుసు. కాకపోతే ఏంటంటే మా ఇంట్లో నేను చేసేది ఏంటనేది మీకు చూపించడం కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఈరోజు పచ్చడి చేస్తున్నాను. కూరలు కొద్దిగా ఉన్నాయి అనుకోండి ఇంట్లో, కొంచెం పచ్చడి కూడా తినాలనిపిస్తే చేసుకున్నాం అనుకోండి. వేడి అన్నంలో ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నాను. పచ్చడిలో వేయలేదు, ఎందుకంటే పచ్చడి నిలవ ఉండదు ఫ్రెండ్స్. ఉల్లిపాయ వేస్తే ఆ రోజుకి అయిపోవాలా. కొద్దిగా 2 రోజులు తినాలంటే పచ్చడి ఉల్లిపాయ లేకుండా పక్కన పెట్టుకోవాలి. తినాలనిపించినప్పుడు ఉల్లిపాయ వేసుకోవడం ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, పచ్చడి ఎంతో కమ్మగా ఉంటుంది. చేసుకొని తినండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒక లైక్ కొట్టండి.